రూపంలో విశ్వసేనుడు అంటే దేవుడు భాషిక రూపంలో వచ్చేసి మన పూజ డిస్టర్బ్ చేద్దాం, ఈ విశ్వసేన అనుగ్రహం మనకు కలగకుండా ఉండాలని డిస్టర్బ్ చేద్దామని చెప్పేసి మన చుట్టూ పారుతూ ఉంటాయి ఈ పాములు. అట్లాంటి పామునే మనం కంకణంగా కట్టుకుని పూజ చేసుకుంటున్న కోసం ఈ కంకణం అనేది ఏర్పడింది. ఇప్పుడు ఆ కంకణాన్ని మనం ఎట్లా పూజ చేయాలి, అందులోకి ఏమేమి ఆహ్వానించాలి అంటే సర్పరాజాలన్నింటినీ ఆహ్వానం చేయాలి. అక్షంతలు పట్టుకొని చెట్లకి ఓం శ్రీ విశ్వసేనమావాహయామి, తక్షకమావాహయామి, నాగేంద్రమావాహయామి, సర్పరాజమావాహయామి, వాసుకిమావాహయామి, నాగేంద్రమావాహయామి. ఆ కంకణాల మీద వేయాలమ్మా అక్షంతల్ని. నాగేంద్రమావాహయామి, స్థాపయామి, పూజయామి. అతో నియమార్థ రక్షాబంధనం చేసే రక్షాసూత్రదేవతాయై నమో నమః. అయితే మనకు పూజకు ఆటంకం కలిగించకుండా ఆ సర్పరాజాన్నే మనం చేతికి కంకణంగా కట్టుకుంటున్నామని దీని అర్థం. అమ్మ మొదలు ఆడవారు మగవారి కుడి చేతి కట్టండి అమ్మ. ఓం మిస్సేష్టాత రమణీజాయ జగత్తః మగవరిమధుతం బారావతమిత్రుషమృతం శరదాయ దర్శి